వేధింపులు నేను భరించలేదని బయటకు వచ్చారు. అలాంటి కళాకారులు చాలా మంది సాంస్కృతిక సహాయకులు లేరు. అక్కడ మనకి నిజమైన దాంట్లో భరించలేక బయటకు వచ్చారు. కాబట్టి నడిచింది కళాకారులు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు మనం అందరం ఇక్కడికి వచ్చి మంత్రి గారు ఉద్యోగాలు అందుకోవాలంటే ఎంత స్వేచ్ఛ మీరు ఆలోచించండి. ఈరోజు ఒక ప్రధానమైన సమస్య మనల్ని వెంటాడుతుంది. ప్రకృతి పరిరక్షణ కోసం కవులు కళాకారులు కావాలి అని మంత్రి గారు పెద్ద మనస్ఫూర్తి మనల్ని అడిగారు. పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక పని భూమితో మాట్లాడితే మీ అందరికీ తెలుస్తుంది. భూమి అంటుంది సూర్యుడు నా తమ్ముడు, సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరుడు. ఒకనాడు నేను దేశీ వ్యవహారంగా వెలిగాను, నేను కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది. నా చేతులు పనిచేసింది, నా కాళ్ళు గట్టిపడుతున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇప్పుడు ఈ ప్రకృతిని కాపాడడానికి ఈ 500 మంది కళాకారులు సరిపోయి ఇంకా 1000 మంది కావాలి. ఇప్పుడు ఈ భూమిని రక్షించడానికి, ఈ ప్రకృతిని ప్రజలు రక్షించడానికి చైతన్యవంతులైన 1000 మంది కళాకారులు, కవులు, జూపల్లి కృష్ణారావు లాంటి మినిస్టర్లు అందరూ కంకణం కట్టుకుంటే తప్ప ఈ విధ్వంసాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి కవివేలు ఇప్పుడు చాలా అవసరం ఉంది. మీరందరూ లీజ్ చేయాలంటే 500 ఇస్తారని అనుకుంటున్నాం. తెలిసి 500 కాదు, 1000 మంది ప్రకృతి గురించి పాడడానికి 1000 మంది కావాలి. కాబట్టి మిత్రులారా, ఈ క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ రోగాలు, నొప్పులు అరే 10 సంవత్సరాలుగా హరిత విప్లవం పేరుతోటి కార్పొరేట్ కంపెనీల ప్రభుత్వాలు అమ్ముడుపోయి రసాయనిక ఎరువులు వేస్తే భూమి చచ్చిపోయిన భూమిలో మళ్ళా పంట రావాలంటే ఎరువులు వేస్తున్నాడు రైతు. గిట్టుబాటు లేక మొత్తం భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఉత్సాహారం తినడం వల్ల మనం చిన్న వయసు వచ్చినా మనం చచ్చిపోతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి స్థితిలో చాలా మంది వ్యక్తులు, చాలా మంది సమీకరించి పని చేస్తున్నాం. క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? ఈ భూమి బతకాలంటే ఏం చేయాలంటే మంత్రి గారు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి. ఇక్కడ వాటర్ బాటిల్, మంచినీటి వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ వాటర్ బాటిల్లో నీళ్లు కలిస్తే ఇందులో ప్లాస్టిక్ అణువులు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ అణువుల వల్ల ఈ వాటర్ బాటిల్ నీళ్ళు తాగడం వల్ల వెంటనే బ్లడ్ లో కలిసిపోయి క్యాన్సర్ వస్తుంది. నేను దీనికి ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వేడి నీళ్ళు పోసుకొని, ప్రతి ఇంటిలో నుంచి మనం కార్లు ఉన్నమే మనం అందరం బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళమే. కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి నీళ్లు కాకుండా ఇలాంటి బాటిల్ తీసుకొచ్చుకోండి. ఈ బాటిల్లో మనం తాగిన నీళ్ళు ఏం చేస్తాం? పారేస్తాం. అది ఎటుపోద్ది? గోదావరిలోకి వెళ్తుంది. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత జీవచరాలు మొత్తం చచ్చిపోతున్నాయి. అదే ఇలాంటి బాటిల్ తెచ్చుకుంటే నేను పారేస్తానా? దీన్ని పారే ప్రతిరోజు వాడుకుంటాను, సంవత్సరం మొత్తం నా దగ్గర ఉంటుంది. ఇది తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. తినేటప్పుడు ఏం చేస్తున్నాం? మనందరికీ డిన్నర్ పెడతారు. డిన్నర్ లో కింద ప్లేటు పచ్చగా ఉంటుంది, దానిపైన ప్లాస్టిక్ వేస్తాడు. వేడి అన్న దాంట్లో పడగానే ప్లాస్టిక్ కలిగిపోయి క్యాన్సర్ వస్తుంది. నువ్వు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండవు, నువ్వు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండవు. మరి తిన్న తర్వాత ఏం చేస్తావు? ప్లాస్టిక్ ప్లేట్ బయట
అది పోయి పశువులు తిని అలా పశు జాతి మొత్తం కూడా అంతరించిపోయింది. కాబట్టి తినేటప్పుడు తాగేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ స్టీల్ బాటిల్ వాడండి. తినేటప్పుడు మీరు ఎక్కడికి పోయినా కానీ ఇలాంటి ప్లేట్ తీసుకొని వెళ్ళండి. ఈ ప్లేట్ తిన్న తర్వాత నేను పడేస్తానా? పడేయరు. కాబట్టి మనిషి సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే 1 బాటిల్ 1 ప్లేట్ 1 బ్యాగ్. ఈ బ్యాగ్ లో నేనేం చేస్తాను? విధంగా ప్లాస్టిక్ పట్టుకొని నేను చక్కగా ఇంట్లోకి వెళ్ళి కాయలు పనులు చేసుకుంటాను, దీంట్లో వేసుకుంటాను, ఆకలినప్పుడల్లా తింటాను. ప్రతి దేశానికి కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, మన దేశానికి ఎథిక్స్ లేదు. నువ్వు తినేటప్పుడు జాగ్రత్త ఉండవు, కనీసం తాగేటప్పుడు జాగ్రత్త ఉండవు. నీకు ఒక సంస్కృతి అనేది ఈ దేశానికి ఇంకా వంట పట్టలేదు. 10 సంవత్సరాలుగా మీరు గమనిస్తే తెలంగాణ అంటే అద్భుతమైన గుట్టలు ఉండేవి. గుట్టలు మొత్తం సర్వనాశనం చేశారు కేసీఆర్. మీరు కరీంనగర్ రోడ్డు మీద నిలబడితే ఎన్ని లారీలు టన్నులు కొట్టుకుపోయాయి. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఈ మాఫియాలు తరలించిన అన్ని కూడా సముద్రం దాటి వెళ్ళిపోయాయి. తెలంగాణ 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగినంతగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రకృతిని కాపాడటానికి మీరందరూ ఒక గొంతుతోటి ప్రకృతిని రక్షించడానికి సమయం తీసుకుంటే మీరు ఈ రోజే లిస్ట్ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇస్తారు, దాంట్లో సెలెక్ట్ కాండి, అందరూ ఉద్యోగాలు తెచ్చుకోండి. ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వం. మీరు గమనించారా? బండి కట్టి 16 పనులు పెట్టి ఏ వల్లో వస్తువు కూడదు అని నైజాంకి వ్యతిరేకంగా పోటం మారిన బండి యాదగిరిని గుర్తించింది ప్రభుత్వం. అసలేటి వాళ్ళలో ముసలెట్ల కట్టుకొని మోకాడి ఉండలో బడిగట్టుంటుందో తెలిసి గడిస్తే ఎవరి నిండేరా అని పాట పాడిన కూడా ఏందని గుర్తించింది ప్రభుత్వం. తూటాలు పడుపులో కట్టుకొని హోరాహోరి కొట్లాడిన గద్దరంగం గుర్తించింది ప్రభుత్వం. మిమ్మల్ని గుర్తించడం పెద్ద పని కాదు. కాబట్టి మీరందరూ సమన్వయంతో ముందుకు రావాలని, ఉద్యోగాలు సాధించుకోవాలని, ప్రకృతి పాటలు ఇంకా 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 పాడాలని మీరు చెప్పిన అవకాశాలు సార్ మీరు తలుచుకుంటే ప్రతి వాళ్ళకు 1 బాటిల్ 1 ప్లేట్ 1 బ్యాగ్ కనుక మీరు ఇవ్వగలిగితే ప్రకృతి సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జయగారు గారిని నేను ఆదర్శం తీసుకొని వాస్తవంగా నా బండ్లు కూడా ప్లాస్టిక్ బండి ఈ రోజు నుంచి నా బండ్లో కానీ నా వెంట కానీ గ్లాసులు మీరు ఉపయోగిస్తుంది కంటే చూస్తాను. మొట్టమొదటిగా ఈ వేదిక ద్వారా మొట్టమొదటి నా లోపల మార్పు వచ్చిందని పాటిస్తాను. ధన్యవాదాలు. జయగారి గారు చాలా సందర్భోక్తంగా ఒక మంచి విషయాన్ని మనం సదస్సు పెట్టుకున్నాం, ఆ విషయాన్ని విస్మరించామని చెప్పి ఆ విషయాన్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ కోదండరామ్ గారిని వారి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి హర్షధ్వానాలతో వారికి